ఒకానొకప్పుడు భీమలింగ అనే రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్లారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి గుర్రాలను పొగడటం మొదలెట్టారు. నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు, అసలు నా గుర్రానికి భయమే తెలీదు అని మరొకరు గొప్పగా చెప్పుకున్నారు. అందులో ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి, నా గుర్రం ఎగరగలదు అన్నాడు. వెంటనే భీమలింగ రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజమహాలుకి తీసుకుని వెళ్లారు. మరునాడు సేనాధిపతిని పిలిచి, ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు. కాని గుర్రం ఎగరలేదు. అప్పుడు భీమలింగ రాజుగారు, అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి అని ఆదేశించారు. ఆ వ్యాపారస్తుడిని రాజుగారి ముందు నిలబెట్టారు. అప్పుడు రాజుగారు ఆ వ్యాపారస్తుడితో, నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు, మహారాజా, గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశ్యం అంత వేగంగా పరిగెడుతుందని అని చెప్పాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇతని తల నరికేయండి అని ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు. ముఖ్యమంత్రి, నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది. ఈ పని మీరే చేయాలి అన్నారు. ముఖ్యమంత్రి నిర్ఘాంతపోయి, మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది? ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నారు. భీమలింగ మహారాజు వెంటనే, ఇతని తల కూడా నరికేయండి అని ఆదేశించారు. ఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్లను గుర్రం ఎగిరించి చూపించమనడం, వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి. మొత్తానికి ఒకరోజు సద్గుణ అనే ఒక సభికుడిని పిలిచి, రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు. అప్పుడు సద్గుణుడు రాజుగారికి నమస్కరించి, అలాగే మహారాజా, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు. రాజుగారు సంతోషించి సద్గుణుడికి 1 సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మిగిలిన సభికులు, రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దగ్గర ఏమైనా ఉపాయముందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు. సద్గుణుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న సద్గుణుడి భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా ఇంటి గుమ్మం దగ్గర సద్గుణుడు కోసం ఎదురుచూడసాగింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది. దానికి సద్గుణుడు నిజమే కాని కంగారు పడవద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు. మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజుగారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేస్తారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది. 1 సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలగింది కదా. ఆ తరువాత చూద్దాం. 1 సంవత్సరంలో ఏమైనా కావచ్చు. రాజుగారు ఈ విషయం మరిచిపోవచ్చు. లేదా పట్టుదల తగ్గవచ్చు. భవిష్యత్తు ఎవరు చూశారు? రాజులు మారచ్చు లేక గుర్రం ఎగరవచ్చు అని సద్గుణుడు తన భార్యతో చెప్పాడు. ఇలాంటి మరి ఎన్నో కథల కోసం ప్లీజ్ డు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సుస్రా వ్లాగ్స్ ఛానల్.